ఆయన అప్పుడు ఆయన వెళ్ళి అందులో అయ్యాను కానీ ఇద్దరం ఒక్క దగ్గర మోటార్ వచ్చినాం రాటంబాయి కాడ. ఇక శంకర్ నారాయణకి ఆయన ఉన్న జీతం నల్సారి సినిమాలు ఎప్పుడే నేనున్నా ఒక్క దగ్గరనే రోజు మేము పొద్దుమాపు మూట కొడుకు. ఇక ఆడ నుంచి ఇక పూజారి మళ్ళీ అన్ని వాళ్ళు ఓన్ వాళ్ళు అది ఇది పెట్టించాడు. ఇక ఆడ నుంచి చదువుకుంటా ఇక అక్కడ పైకి పోయాడు ఆయన. చాలా కష్టపడి మూట కొట్టి ఇక నాగలి దున్నుడు ముద్ద రాగలి మోటీడు నాగలి దొంగనే మూట ఎప్పటికీ అక్కడ వేరే గాయన పోయింది. ఇక్కడ చిన్న పాటలు పాడేది చిన్నప్పుడు నుండి జరజరకు అప్పుడే నేర్చుకుంటాండి చిన్నప్పుడు. అప్పుడే అన్ని వాళ్ళు ఓన్వాళ్ళు అవి ఇంకా పూజారి మధ్య ఆయనతో ఇంకా చదువుకొని నేర్చుకొని ఇక వేరేగా సురువైంది అప్పుడే పాటలు. అక్కడ పోయినాక ఇక మొత్తం చార్వేస్ అయింది. అక్కడ ఇది ఉండగానే కొంచెం సురువైంది పోయింది. మాకు గుడ్డాలు ఉండే అప్పుడు బావిలు ఉండే, మా బావిల కాడికి వచ్చేది అలా ఈ చేసి ఉండేది. ఈ చేసేటప్పటికి కుంజలు వాటి వీటి చూసుకుంటా బట్టలు దాచుకుంటా ఉండేది మేము. అయితే ఎక్కువ చదువుకోలేదు, ఎందుకంటే ఇక ఆయన పరిస్థితి అప్పుడు మంచిగా లేదు, చదువుకోలేదు కాబట్టి ఆయన తర్వాత ఇది పాటలు పాడుకుంటా ఎప్పుడో హై లెవెల్కి వచ్చాడు. నాకంటే ఒక 4 ఏళ్ళు చిన్న 4 సంవత్సరాలు మంచి మాతో ఉన్నప్పుడు కూడా పాటలు పాడేది. ఏది లేకున్నా కానీ గిన్నె మీద కొట్టి కూడా పాడేది ఆయన. కాబట్టి టాలెంట్ ఉండే ఆయన. అలా చచ్చిపోయినాక ఊళ్ళో కూడా చాలా మంది బాధపడతారు. గ్రామానికి ఆయనకి ఎలాంటి అందరూ ఆయన చాలా పరిచయం అందరూ, ఎందుకంటే చిన్నప్పుడు జీతాలు ఉన్నాడు కదా ఆయన కూడా ఉంది. పట్టేళ్ళకు మన కంపల్సరీ మల్లారెడ్డి వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ మా కూడా వచ్చేది అది అట్లా. రాష్ట్ర గీతాన్ని రాసి సంతోషం ఆయన రాదు, ఎందుకంటే మన ఊరు ప్రపంచానికి గుర్తు చేసిండు. అందు గురించి గర్వపడవలసిన విషయం ఇది. చచ్చిపోయిందంటే చాలా బాధాకరం. మా గ్రామానికి చెందినటువంటి గౌరవనీయులు అందశ్రీ గారు ఈరోజు చనిపోవడం చాలా బాధాకరం. మా గ్రామానికి చాలా పెద్ద పేరు తెచ్చినటువంటి మహానుభావుడని ఆయన ఇక లేనడం మాకు బాధ అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో జయ జయ తెలంగాణ గానానికి ఆయన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం మాకు సంతోషం అనిపించింది. మా స్కూల్ అభివృద్ధి కోసం కూడా ఆయన అనేక నిధులు కేటాయించినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మందులు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మా పొలం దగ్గర చిన్నప్పటి నుంచి పనిచేసేవాడు. మేము అందరం కూడా పశువులు కాసుకొని కూడా అందరం కలిసిమెలిసి తిరిగే వాళ్ళం. తర్వాత కాలంలో ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత రావడం తగ్గించింది. ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా రావడం, ఇక్కడ సందర్శించడం, కొంచెం వ్యవసాయం చేసుకుందాం కూడా కోరుకుండే. ఒక భూమి కూడా ఈ మధ్య పర్చేజ్ చేసిండు. అది ఇంకా రిజిస్ట్రేషన్ కాకముందే వారు పోవడం కూడా చాలా బాధగా ఉంది. ఈ ఊరంతా చాలా బాధతో ఉంది. రేవతి గ్రామం అయిన అందశ్రీ చనిపోవడం చాలా బాధగా ఉన్నది. పాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటప్పుడు యుద్ధం కోసానికి బాగా ఎంతో కష్టపడి మళ్ళా ఒక చిన్నల మల్లయ్య మునీర్ సేటు అనే వ్యక్తుల తాడ జీతాలుండి పాటలు పాడుకుంటా బర్ర కాసుకుంటా ఈత పనులు మళ్ళా తాటి పనులు చీక్కుంటా పాట పాడుకుంటా చిన్నగా మేస్త్రి పనికి అలవాటు అయ్యి అంతలోనే ఎదిగిపోయి హైదరాబాద్ పోయి అప్పుడు తెలంగాణ యుద్ధం స్టార్ట్ బాగా అయింది. మళ్ళీ ఊళ్ళోకి వచ్చి పాటలు పాడి అంతా మొత్తం రాష్ట్ర మొత్తం పాటలతోని ఎక్కువ ఉద్యమం స్టార్ట్ చేయించిండు. దాంతో చాలా ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, 2 జిల్లాలల్లో పేరు వెళ్ళిన వ్యక్తి. చాలా ఇబ్బందితో ఉన్న సుత ఆయన వచ్చి తిండి లేకుండా ఒక బడికి సుత పోకుండా స్కూల్కి పోకుండా సుత ఇబ్బందితోని ఆ బలర మీద పాటలు పాడుకుంటా, ఈత చెట్ల మీద పాటలు పాడుకుంటా, తాటి పండ్లతో పాటలు పాడుకుంటా, వాళ్ళ జీతం వండుకుంటా, ఇట్లా ఎన్నో కష్టపడుకుంటా చాలా ఇబ్బందితోని అంచెలంచెలుగా మేస్త్రి పనికి కొద్దిగా పోయి చేసుకుని అదే అంచెల పోయి ఎంత పోయినా సుతా ఊరికి వచ్చి వాళ్ళ పాతింటికి వచ్చి మేము అంతకుముందు చిన్న పిల్లగాళ్ళం మా పాతిళ్ళు అక్కడనే ఉండే. అక్కడ మమ్మల్ని అందరినీ ఎత్తుకొని ఆడిపించి మళ్ళా పోయినా సుతా మళ్ళీ వాళ్ళ తాత మన తాత అవుతాడు. మా తాత సూత గమనంలో ఇంటికాడ పోయి కుండలు కడుక్కుంటే సుతా ఈయన జాది చాలా పెద్దగా చేసిండు. అంతటితోని
ఇప్పుడు మాకు లేకపోవడానికి చాలా బాధ అనిపిస్తుంది. మాది అందువల్ల అంటే పెద్ద కుటుంబం, చాలామంది అందరూ ఊరు మొత్తం నిరసనతో చాలా ఇబ్బందితో బాధపడుతున్నారు. ఇంతతో